హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. సంక్రాంతి వ్లాగ్ అన్నమాట ఇది. సంక్రాంతి కోసం మేము ఊరికి వెళ్తున్నాము. మీరు కూడా చాలామంది ఊరికి వెళ్ళుంటారు సంక్రాంతికి. ఎవరెవరు ఊరికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. చూసారా ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే, మేము బయలుదేరింది కూడా సాటర్డే బయలుదేరాము, అయినా కానీ చాలా ట్రాఫిక్ ఉంది. ఆంధ్రాలో పెద్ద పండుగ సంక్రాంతి కదండి, అందుకే ఇంత ట్రాఫిక్. ఫ్రైడే నైట్ చాలామంది మూవ్ అయిపోయినా కానీ అయినా ఇంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మా విలేజ్కి వచ్చేసాం. విలేజ్కి వస్తేనే ఆ వైబ్స్, సంక్రాంతి వైబ్స్ అన్నీ వస్తాయి కదా మనకి. చూసారా, ఇదే మా హౌస్ ముందు ముగ్గులు అవి వేసి మా మమ్మీ అంతా మంచిగా డెకరేషన్ చేశారు. ముగ్గులతోటి, పూలతోటి, అన్నిటితోని. మా హౌస్కి వచ్చేసాం. ఇదే మా హౌస్, మా అమ్మగారి ఇల్లు అనమాట. పండక్కి ఇంటికి పిల్లలు వస్తే పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందో. పిల్లలు ఇంకా స్నానాలు చేసేసి భోగిమంట దగ్గరికి వచ్చేసారనమాట. ఇదే మా భోగిమంట. మా అబ్బాయి వచ్చి వేస్తున్నాడు. ఇంకా మా మరిది పిల్లలు, మా చెల్లెల పిల్లలు అందరూ ఉన్నారనమాట ఇక్కడే. పండగ అంటేనే అందరూ కలిసి ఉండడం కదండి. అందరు పిల్లలు కలిపి బాగా ఎంజాయ్ చేశారన్నమాట ఈ ఫెస్టివల్ని. బ్యాక్ సైడ్ నుంచుంది తను, మా వదిన. ఇక్కడ మా అన్నయ్య అండ్ పిల్లలు అందరూ కలిపి ఈ భోగిమంటని ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను, భోగి ఫొటోస్, అవి కూడా చూసేయండి. పిల్లలందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంత గోల చేస్తున్నారు చూడండి. వాళ్ళ ఎంజాయ్మెంట్ అంటే అందరం కలిసాం కదా అని చెప్పేసి మొత్తం అందరు పిల్లలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట. సాంగ్స్ పెట్టుకొని మంచిగా. సాంగ్స్ పెడదామంటే మళ్ళీ కాపీరైట్ ఎక్కడ వస్తుందని చెప్పేసి సాంగ్ పెట్టలేదు. పండగకు వచ్చినప్పుడు మనం మన ఫ్రెండ్స్ని కూడా మీట్ అవుతాము. నేను మా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి మంచి టైం స్పెండ్ చేశాను అనమాట. ఈ సంవత్సరం మా ఊర్లో జాతర కూడా జరగడంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అందుకే అనమాట నేను మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వగలిగాను. ఇదిగోండి మా ఫ్రెండ్స్ పిక్, అది కూడా యాడ్ చేశాను నేను. అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. మా అమ్మవారి జాతర జరుగుతుంది అన్నాను కదా, ఈమె ముళ్ళమ్మ తల్లి. ఈమె జాతర కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ని నేను పెడతాను. చాలా బాగా చేశారు చూడండి. ఈ అమ్మాయికి మా ఊర్లో అమ్మవారు వచ్చిందన్నమాట. అమ్మా ముళ్ళమ్మ పువ్వులు బుక్కాలని రామంటే వద్దాను. మా ఊర్లో జాతర ఎలా చేశారన్నది నెక్స్ట్ వీడియోలో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను.
జస్ట్ చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.